మాట్లాడుకోవాలి. ఫైనాన్స్ సెక్రటరీ ఏమో ఆయన అజాయిపు లేడు, ఇంకొక ఆయన ఏమో సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా ఎవరు అందుబాటులో లేకుండా ఆయన ఎంత ఉన్నాయి, బీరువాళ్ళు డబ్బులు ఎంత ఉన్నాయి లెక్క పెట్టుకొని ఆ పైసలు ఎంత ఉంటే దాన్ని బట్టి ఆయన చెప్తా ఉన్నా. కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి వాళ్ళకి కూడా. మీరు డే వన్ అదే కదా చెప్పింది, మేము అదే కదా చెప్పింది. మీరు ముఖ్యమంత్రిగా చేశారు ఇంతకు ముందు, మీరు రాష్ట్ర బడ్జెట్ తెలుసు, ఎంతవరకు పథకాలకు అలొకేట్ చేయాలో తెలుసు. అదర్ దాన్ దాట్ ఎంత అడ్మినిస్ట్రేషన్ లో ఎంత అలొకేట్ చేయాలో మీకు తెలిసి కూడా అలవి కాని హామీలు ఇచ్చారని కదా మేము ఎలక్షన్స్ కు ముందు నుంచి చెప్పింది. మరి మీరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజు రాజధానిలో బీరువాల డబ్బులు ఎంత ఉన్నాయో మేము చూసుకోలేదంటే ఎలా చెప్పండి? మీరు బీరువాల డబ్బులు ఎంత ఉన్నాయనేది మీరు ముఖ్యమంత్రిగా తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రిగా మీరు చేశారు, అదే విధంగా అలవి కాని హామీలని అందరికీ తెలుసు. అటు పక్కన బీజేపీ పార్టీ కనీసం దాన్ని చేత్తో టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. వీళ్ళ హామీలతోటి బీజేపీకి ఏం సంబంధం లేదండి. సుజాత గారు ఒక్క నిమిషం. వీళ్ళ మేనిఫెస్టో తోటి, వీళ్ళ హామీలతోటి, వీళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తోటి బీజేపీకి ఏం సంబంధం లేదు. ఆ రోజు ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ గారు రెండు చేతులు ఇట్లా దులుపుకొని మరి అట్లా కూర్చుని నుంచున్నారు. ఎందుకంటే దాంట్లో వీళ్ళు వేలు పెట్టలేదు. ఆయన చాలా క్లియర్గా మనకు అదేదో సినిమాలో ఉంటుండే, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని పక్కన వచ్చి నుంచుంటారు చూడండి, అట్లా నుంచున్నారు ఆయన. సో మీరు బీజేపీని ఇందులోకి లాగద్దు. వీళ్ళ హామీలకు ఏమన్నా ఉంటే బాధ్యత టీడీపీది, జనసేనది, అంతే. వాసుదేవన్ గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. రామ్ కుమార్ గారు మాట్లాడుతూ మేము కింద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తాం అంటున్నారు. వాళ్ళ కోసం కాదు వీళ్ళు పనిచేసేది, కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసం, ఎంపీ సీట్ల కోసం టీడీపీ క్యాడర్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవటం కోసం బీజేపీ ఉంటుంది. అంతేగాని ప్రజల కోసం కాదు. ప్రజల కోసం వాళ్ళు ఉంటే కనీసం మేనిఫెస్టో గురించి ఒక మాట మాట్లాడేవాళ్ళు, దాన్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసేవారు. మేము అదే చెప్పేది. వాళ్ళు ఏ రోజైతే వాళ్ళు ప్రజల కోసం బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేదో, ఈ రోజు ఏదో ఈవీఎం ముఖ్యమంత్రి గారు ఒకరు ఉన్నారు కదా, ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ఈవీఎం ముఖ్యమంత్రి గారు. సో ఈవీఎం ముఖ్యమంత్రి గారిని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆయన మాట్లాడేటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి రామ్ కుమార్ గారు ప్రజల మేనిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడినటువంటి నాయకుల గురించి మాత్రం సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు. సెల్ఫ్ గోల్ అదేదో ఆ క్లారిటీ అండి. రామ్ ఒక్క నిమిషం, హామీల గురించి మీరు ఎందుకు అడగరు? సుజాత గారు, సెల్ఫ్ గోల్ అనే మాటకి క్లారిటీ అండి. రామ్ కుమార్ గారు ఉవ్విళ్ళూరుతున్నారు ఆ సమాధానం వినటానికి. మీరు ఎందుకు అన్నారు సెల్ఫ్ గోల్ అని? సెల్ఫ్ గోల్ చెప్పాను కదండి. ఇప్పుడు ఆయన మీరు వాసుదేవన్ గారు మీరు అడిగారు ప్రశ్న, ఏవైతే కేసులు ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని ట్రాప్ చేసి ఈడీని సిబిఐని అడ్డం పెట్టుకొని వాటిని ట్రాప్ చేసి మీరు నాయకుల్ని గ్రాప్ చేయాలని చూస్తున్నారా అనే ప్రశ్న మీరు అడిగారు. ఎందుకు అడిగారు? ఆయన విశ్లేషణలో ఆ మీనింగ్ ఉంది కాబట్టే మీరు అడిగారు. సో ఫర్ దట్ ఇన్స్టెన్స్ ఐఎమ్ సేయింగ్ దట్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు రామ్ కుమార్ గారు, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంటున్నాం మేము. అది సెల్ఫ్ గోల్ కాదు, ఉన్నటువంటి గోలే. వాళ్ళు పార్టీ మొత్తం వాళ్ళు చేసేది అదే. తెల్లారి ప్రజలందరూ తెల్లారి లేచి ముఖం గడుపుకొని టీవీలు పెట్టేపాటికి ప్రభుత్వాలు మారిపోతాయి. అలాంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు ఎంతమందినైనా లాక్కునేటువంటి అధికారం చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా. సో కర్రపత్తనం చేసి వాళ్ళందరినీ కేసులు ఉన్న వాళ్ళని లేకపోతే బిజినెస్లు ఉన్న వాళ్ళని బెదిరించి లాక్కోవాలని చూస్తుందేమో. ఇది మేము ఊహించిందే. కావాలంటే మీరు కావాలంటే తీసుకోవచ్చండి, వచ్చేవాళ్ళు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని నమ్ముకున్నారు, ప్రజలు ఓట్లేశారు మాకు. ఇప్పటికి కూడా 40% ఎన్ని జింపికలు మీరు చేసినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా, ఏ రకంగా ప్రజల మధ్య కులాల మధ్య కొట్లాటలు పెట్టి మీరు అధికారం తీసుకున్నా, ప్రజలు మాకు 40% ఓట్లేశారండి. మేము ప్రజల్లో ఉంటాము, ప్రజలు మేము మంచి చేసామంటేనే ఓట్లు. ఇప్పటికి కూడా మేము అదే తీసుకుంటున్నాము. మంచి చేయలేదు అంటున్నాం, మేము అలాగే పోరాడతాం, మేము మంచి చేస్తాం మీకు అనే మేము ప్రజల్లోకి వెళ్తాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. ప్రజల్ని నాయకుల్ని గ్రాప్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మాత్రము కూడా లేదు. ఇద్దరితోటి ప్రారంభమైందండి వైసీపీ పార్టీ. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. చివరికి ఆ ఇద్దరు మిగిలినా కానీ పార్టీ నడుస్తుంది ఖచ్చితంగా, మేము చెప్తున్నాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్ళాం.
32,000 మంది మీరు తెలుగుదేశం పార్టీ పాలకపక్షం మిమ్మల్ని మీతో చివరిలోనే మాట్లాడతాం. గడిచిన 5 ఏళ్ళు వాళ్ళతో చివరిలో మాట్లాడాం, ఇప్పుడు కూడా మీతో చివరిలోనే మాట్లాడతాం. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు పాలకపక్షం కాబట్టి మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా సమాధానాలు చెప్పాలి మీరు. అండ్ మెరుపుల మహేష్ గారు మాజీ